హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని మేజర్ అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీక్లో అయితే అంత పెద్ద అప్డేట్స్ ఏం లేవు, బట్ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రెసెంట్ ఈ షెడ్యూల్ లో ఒక మ్యాసివ్ ట్రైన్ సెట్ వేసి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. యాక్షన్ కొరియోగ్రాఫర్ నభాకాంత్ మాస్టర్ ఈ ఫైట్ సీన్ ని డిజైన్ చేసి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. అండ్ ఈ సీన్ మూవీకే మెయిన్ హైలైట్ అవుతుంది అంటున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో జగపతి బాబు గారు అండ్ శివరాజ్ కుమార్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న దివ్యేందు శర్మ అదే మన మిర్జాపూర్ మున్నాభయ్య బర్త్డే సందర్భంగా మూవీలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో తను రామ్ బుజ్జి అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27th రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ కి మ్యాసివ్ రెస్పాన్స్ వస్తుంది. మన డార్లింగ్ ప్రభాస్ని చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ వింటేజ్ రోల్లో చూడబోతున్నాం. బుజ్జిగాడు టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్తో ప్రభాస్ గారిని చూసి ఎన్ని రోజులు అయిపోయిందో కదా. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ కూడా బాగుంది. హారర్ కామెడీగా వస్తున్న ఈ మూవీ టీజర్లో ఆ హారర్ ఎలిమెంట్స్ మాత్రం అంత హారిఫైయింగ్ అయితే అనిపించలేదు. బట్ స్టిల్ ఇది టీజరే కాబట్టి ట్రైలర్ అండ్ మూవీలో ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ మ్యాన్షన్ సెట్ అండ్ లోపల ఇంటీరియర్స్ అన్ని చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో వేసిన ఈ మ్యాన్షన్ సెట్ని రీసెంట్గానే మీడియాకి ఓపెన్ చేశారు. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంత లావిష్గా ప్రతి చిన్న డీటెయిలింగ్ చాలా క్లియర్గా డిజైన్ చేశారని చెప్తున్నారు. ఆల్సో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి గారు మాట్లాడుతూ పొరపాటున ఈ మూవీ రన్ టైమ్ని రివీల్ చేసేసారు. సో ఈ మూవీ రన్ టైం వచ్చేసి మోర్ దెన్ 3 hours ఉండబోతుంది అని చెప్పారు. మేబీ ఫైనల్ కట్ వచ్చేసరికి అరౌండ్ 3 hours వరకు ఉండొచ్చు. ఆల్సో ఈ మూవీ సీక్వెల్ గురించి ప్రెసెంట్ అయితే ఎలాంటి ఆలోచనలు లేవు. ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా. ఏదో ఫ్యాన్స్ కోసం అని అవసరం లేకపోయినా సీక్వెల్ ని తీయాలి అనుకోవట్లేదు. ఫ్యాన్స్ అందరికీ ప్రభాస్ గారి నుంచి ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించాలి అని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పారు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ అండ్ రిద్ది కుమార్ ఫీమేల్ లీడ్స్ గా చేస్తున్న ఈ మూవీ December 5th రిలీజ్ అవుతుంది. మొత్తానికి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ July 24th కే రిలీజ్ అవుతుంది. అండ్ ఈసారి మాత్రం గురి తప్పేది లేదంటున్నారు. ఈ డేట్ కైనా ఖచ్చితంగా రిలీజ్ చేస్తే అదే హ్యాపీ. క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. సో హరిహర వీరమల్లు July 24th కి రిలీజ్ అవుతుంది కాబట్టి కింగ్డమ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. మరి చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గానే ముజోరీలో షూటింగ్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేసిన మూవీ టీం ఆ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు ఒక పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలని షూటింగ్ ఏమాత్రం డిలే లేకుండా కంప్లీట్ చేసేస్తున్నారు. నయనతార అండ్ క్యాథరిన్ తెరీసా ఫీమేల్ లీడ్స్ గా చేస్తున్న ఈ మూవీకి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తుంటే ఇంకో పక్క చిరంజీవి గారి విశ్వంబర మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ మూవీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దాని మీద మూవీ టీం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి లుక్ అండ్ ఆ త్రిశూలం షాట్ అండ్ తమన్ బీజిఎం క్రేజీ ఉన్నాయి. రీసెంట్ గానే జార్జియాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రెసెంట్ హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. బోయపాటి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్నారు. September 25th మూవీ రిలీజ్ అవబోతుంది. మాస్ మహారాజా రవితేజ గారు కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ 50 days లోనే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఒక్కో మూవీ కంప్లీట్ అవ్వడానికి 2-3 years పడుతున్న టైంలో 2 months లోపలే ఒక మూవీ కంప్లీట్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ మిగతా కాస్టింగ్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అండ్ రవితేజ గారి అప్కమింగ్ మూవీ మాస్ జాతర August 27th రిలీజ్ అవుతుంది. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కి దగ్గర పడుతుంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం పెరిగాయనే చెప్పాలి. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కన్నప్ప మీదే పెట్టిన విష్ణు గారిని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అడిగితే నేను ఇంకా దాని గురించి ఏం ఆలోచించట్లేదు. ప్రజెంట్ నా ఫోకస్ మొత్తం కన్నప్ప రిలీజ్ మీదే ఉంది. బట్ 1947 బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడిక్ ఫిల్మ్ డిస్కషన్స్ లో ఉంది. అండ్ D2 మూవీ కూడా నాకు చేయాలనే ఉంది. స్క్రిప్ట్ కంప్లీట్ అయితే నేను చేయడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పారు. కన్నప్ప June 27th రిలీజ్ అవుతుంది. పూరి జగన్నాథ్ గారు అండ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి భిక్షం ఢిల్లీ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. బట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ కోసం సంయుక్త మీనన్ కాస్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకు ముందే దునియా విజయ్ గారు అండ్ టబు గారు కన్ఫర్మ్ అయిన ఈ మూవీ షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చంట. ఆల్సో విజయ్ సేతుపతి త్రిష కాంబినేషన్ లో వచ్చిన 96 మూవీ సీక్వెల్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ Part 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారంట. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ గారి కూలీ మూవీలో ఆమిర్ ఖాన్ గారి క్యామియో
ఉండబోతుందని ఆల్రెడీ తెలిసిందే కదా. ఆమిర్ ఖాన్ గారు మూవీ ఎండింగ్ లో వస్తారు అండ్ ఈయన స్క్రీన్ టైం వచ్చేసి అరౌండ్ 8 మినిట్స్ ఉండబోతుందంట. కూలీ ఎల్సీలో పార్ట్ కాదు అండ్ ఆమిర్ ఖాన్ గారు లోకేష్ కనకరాజ్ గారితో ఒక మూవీ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ మూవీ ఎల్సీలో ఒక పార్ట్ అని కూడా కన్ఫర్మ్ చేశారు. సో మరి కూలీ మూవీలో క్యామియో జస్ట్ నార్మల్ క్యామియోనా లేదా నెక్స్ట్ మూవీకి లింక్ చేస్తారనేది చూడాలి. కూలీ మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అయి పూజా సెరమనీ కంప్లీట్ చేసుకుంది. కొత్త డైరెక్టర్ అయిన గోపి అచ్చరాతో చేస్తున్న ఈ మూవీలో శివాని నాగారం హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్సో సుహాస్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో వస్తున్న ఉప్పు కప్పు రంపు మూవీ జూలై 4th కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా అనిరుద్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. దీని మీద అనిరుద్ రియాక్ట్ అవుతూ చిల్ అవ్వండి, అలాంటిదేం లేదు, ప్లీజ్ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అని ఒక ట్వీట్ పెట్టి ఈ రూమర్స్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ జననాయకన్ ఫస్ట్ గ్లిమ్స్ విజయ్ గారి బర్త్డే సందర్భంగా జూన్ 22nd రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా పాలిటిక్స్ సైడ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ మూవీ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్సో ఈ మూవీ హీరోయిన్ పూజా హెగ్డే రీసెంట్ గా తన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. వినోద్ హెచ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి స్పెషల్ గా January 9th రిలీజ్ అవుతుంది. సూర్య గారు అండ్ ఆర్జే బాలాజీ గారి కాంబినేషన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీకి కరుప్పు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డైరెక్టర్ బాలాజీ బర్త్డే సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్ తో పాటు మూవీ నేమ్ ని రివీల్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీకి సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనుష్క లీడ్ రోల్ లో వస్తున్న ఘాటీ మూవీ ఫస్ట్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అవబోతుంది. సో ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరు ఆల్రెడీ సాంగ్ వినేసి ఉంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ జూలై 11th రిలీజ్ అవుతుంది. యానిమల్, సంక్రాంతికి వస్తున్న మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేసిన యాక్టర్ ఉపేంద్ర లిమాయ గారు రీసెంట్ గా స్పిరిట్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారిని వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ అయిన భద్రకాళి పిక్చర్స్ ఆఫీస్ లో కలిశారు. అక్కడ వాళ్ళతో దిగిన ఒక ఫోటోతో పాటు స్పిరిట్ మూవీని టీజ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. సో మేబీ స్పిరిట్ మూవీలో ఉపేంద్ర గారు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. చూడాలి మరి, ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారు. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే గ్రౌండ్ జీరో స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, బ్లైండ్ స్పాట్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, 11 స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, గటికాచలం స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అలపుజ్జా జిమ్ఖానా స్ట్రీమింగ్ ఆన్ ఆహా తెలుగు, ఒక బృందావనం స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, కొల్లా స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇవి ఈ వీక్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.